ఆత్రేయపురం మండలం రాలి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు పేచెర్ల నరసింహరాజు గారి మనవడు పేచెర్ల పుల్లం రాజవర్మ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులు 400 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్యానందరావు మాట్లాడుతూ పుల్లం రాజవర్మ ఆయన అనుచరులు పార్టీలో చేరడం శుభ పరిణామమని, అలాగే వర్మ వాళ్ళ తాతయ్య నరసింహరాజుతో ఉన్న అనుబంధాన్ని సత్యానందరావు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధూర్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు, రాలి గ్రామ పార్టీ అధ్యక్షుడు మెర్ల నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కరిటూరి నరసింహారావు, ముల్లపూడి భాస్కర్ రావు, గుత్తుల పట్టాభిరామారావు, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమల్లి జగన్మోహన్ రావు, బండారు వెంకట సత్యబాబు, కేతా శ్రీనివాస్, రెడ్డి రామకృష్ణ, దరణాల రామకృష్ణ, తోటకూరు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీ పేరుచెల్ల పుల్లం రాజవర్మ గారు, వారితో పాటు పెద్ద ఎత్తున ఈనాడు రాలి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి 50 మంది వారి సహచరులైన సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున, కొత్తపేట నియోజకవర్గం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరూ చప్పట్ల ద్వారా మీరు విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వసంతవాడి నుంచి కూడా కొద్దిమంది సోదరులు ఇక్కడ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమం మనతో పాటు పాల్పంచుకోవడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మిత్రులు, ముమ్మడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జ్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, అంటే బుచ్చిబాబు గారిని అందరూ తెలుస్తుంది, బుచ్చిబాబు గారికి, అదేవిధంగా స్వర్గీయ మన ప్రాంతానికి చిరస్మరణీయంగా గుర్తుండేటువంటి పేరు, మంచి కళ్యాణ మండపం కట్టాలి. రాలి 10,000 జనాభా గ్రామం, నేను 15 లక్షలు ఇచ్చాను. అది ఉపయోగపడకుండా ఉంది. ఇంకో పెద్ద కళ్యాణ మండపం కడదానుకున్నాం, అన్ని కూడా అందరూ ఉపయోగించుకునేలాగా. దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయాం. లాస్ట్ గవర్నమెంట్ ఉండగా ఒక 50 లక్షలు తెస్తారంటే కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయాం. కారణాలు ఇప్పుడు నేను మాట్లాడిన కానీ రాలి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఆ వంతుని కట్టాలి. అంతకుముందు పోలవరం దగ్గర వంతుని కట్టాం లంకలోకి వెళ్ళడానికి. ఈ ఊరు ముందు ఉన్న పెద్ద వంతుని కట్టాలి. చక్కటి సిమెంట్ రోడ్డు వేయాలి. ఇంకా డ్రైన్లు, రోడ్లు, అందరికీ ఇల్లు, స్థలాలు, ఇల్లు, రోడ్లు, డ్రైనేజ్ తో పాటు అన్ని చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి కూడా పూర్తి చేద్దాం. కళ్యాణ మండపం, మంచి కళ్యాణ మండపం రాలి గ్రామ ప్రజలకు అందరూ ఉపయోగపడి కట్టే బాధ్యత నేను తీసుకుంటాను. పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మంచి కళ్యాణ మండపాన్ని ఈ గ్రామంలో నిర్మాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను. అనేక మంచినీటి కుళాయిలు కానీ అన్ని రకాల సమస్యల పరిష్కారం రాలి గ్రామాన్ని ఒక మంచి ఆదర్శవంత గ్రామంగా ముందుకు తీసుకెళ్లడం కోసం కలిసి నడుద్దాం. ఒక 3 నెలలు ఉపపెడితే మన ప్రభుత్వం వస్తుంది. అన్ని లైన్లో పెట్టుకుందాం. మీ అందరి అండదండలు ఇదే విధంగా మీ సహకారం అందించాలని కోరుతూ